ఏమైంది? కళలో ఇసుక పడింది. చూస్తానేంటండి, నీళ్ళు తీసుకురండి. సరే తీసుకో నాన్న. చరణ్ చరణ్ ఇప్పుడు ఓకేనా? ఓకే. అసలు ఎవరు వాళ్ళు? ఎవరో తెలీదు, కానీ మీ అమ్మగారు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడం కోసమే మిమ్మల్ని ఆపాలని చూశారు. వాళ్ళెవరూ వీళ్ళని పెట్టి ఈ పని చేయించారు. నన్ను అక్కడికి రాకుండా చేయాలనుకున్నారంటే ఖచ్చితంగా ఝాన్సీదేవి అయి ఉంటుంది. ఇంకేంటి లేట్, అందరం వచ్చేసాంగా. ఎలక్షన్ స్టార్ట్ చేద్దాం. మీతో పాటు పోటీగా నిలబడిన సుమలత గారు ఇంకా రాలేదు మేడం. ఆవిడ రాదండి. ఆవిడ రాకపోతే ఎలక్షన్ ఆపేస్తారా ఏంటి? అదే ఇంకా రాలేదు కదా, ఇంకేం వస్తారని. ఎలాగో ఓడిపోతానని, ఎలాగో గెలవలేనని డిసైడ్ అయిపోయి డ్రాప్ అయిపోయి ఉంటుంది. ఇంకా 2 minutes టైం ఉంది కదా మేడం, అంతవరకు చూద్దాం. అప్పటి వరకు ఎవరూ రాకపోతే మీరు చెప్పినట్టే మిమ్మల్ని యునానిమస్గా ప్రకటించేసేస్తాం. ఆవిడే అనే ఆధారం లేదు కదండి. సరే ఇప్పుడు టైం లేదు, మీరు తొందరగా అక్కడికి వెళ్ళండి. పదమ్మా. దా చరణ్. ఆఫీస్ టైం అయిపోయింది, ఇంకా ఆవిడ కోసం వెయిట్ చేయడం ఎందుకు? అవును, ఆవిడ రానట్టే.